బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయం ఉద్యోగస్తులు అంటూ ఘరానా మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక నెహ్రూ రోడ్డులో బద్వేలి గురివి రెడ్డి లక్ష్మీదేవి వృద్ధ దంపతులను ఘరానా దొంగ బురిడి కొట్టించింది. ఇంటికొచ్చి తాను సచివాలయ ఉద్యోగినంటూ పరిచయం చేసుకొని చెవుడు సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ మరింత పెరుగుతుందని నమ్మబలికారు. చెవుడు సర్టిఫికేట్ మున్సిపల్ కార్యాలయం నుంచి తెచ్చుకోవాలని బాధితుడు గురివిరెడ్డిని బయటకు పంపించాడు. ఫోటోలు తీసుకోవాలి, బంగారం ఉంటే పెన్షన్ కట్ చేస్తారంటూ మాయమాటలు చెప్పాడు. నమ్మి బంగారు గొలుసు 2 గాజులను పక్కన పెట్టిన వృద్ధురాలిని గదిలోకి పంపి గడియపెట్టి నగదులతో ఉడాయించాడు. దీంతో వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న 3 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. వచ్చినమ్మా మేము మీకు చెవుడు ఉంది కదా, ఇట్లా సాగర్ దగ్గరికి పోతే ఈయన ఇస్తారది, కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొని రండి అని మాకు ఇద్దరికి పంపించిన తర్వాత అతను మళ్ళీ నీ ఫోటో తీసుకోవాలని చెప్తే ఈ మెల్లో దండ బంగారు గాజు పక్కన పెట్టాలమ్మా, ఇవి ఉండకూడదు అని ఆమె పక్కన పెట్టింది. ఆమె బెడ్రూమ్లో వేసేసి వాటిలో వేసి అవి తీసుకొని వెళ్ళిపోయినాడు. 2 గాజులు, ఒక మెల్లో చైన్, 5 తులాలు ఉన్న అందాసు ఉంటాయి. 5 లక్షలు విలువ అనుకోవచ్చు. 2:15కి వచ్చాడు మనిషి అని ఇలా సర్టిఫికేట్ ఇస్తున్నారు మున్సిపాలిటీలో, ఆధార్ కార్డు తీసుకుని పోయిందయ్యా ఇద్దరు అని చెప్పినారు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయినంటే ఏం చెప్పినాడు, అమ్మ ఇట్లా సాగర్ రెడ్డి ఫోటో తీపించండి అమ్మన్నారు, అమ్మ చెవుడు ఉంది కదా నీకు అని చెప్పినాడు. చెప్తానే ఈమె ఫోటో తీపించాలంటే అమ్మ గొలుసులు గాజులు తీయమని చెప్పినాడు ఆయన. ఈమె తీసాడు, పెట్టింది రూమ్లోకి పోయేసి ఆయన పోతానే గడే పెట్టేసినాడు. ఈమె రూమ్లోకి పోతానే అది తీసుకొని పోయినాడు. 2 గాజులు, ఒకటి చైన్ మెల్లోది, 5 తులం ఉంటాయి. 2 డబ్బులు గిబ్బులు ఏం లేదు.